సిటీ రౌండప్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహను హైదరాబాద్లోని నివాసంలో మాదిగ ఉపకులాల సంఘాల నేతలు కలిశారు. దశాబ్దాల ఎస్సీ వర్గీకరణ కలను నెరవేర్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. వర్గీకరణలో అనుసరించిన శాస్త్రీయ పద్ధతులను, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను మాదిగ సోదరులకు మంత్రి దామోదర వివరించారు. ఫుట్పాత్ వ్యాపారుల జీవనోపాధికి ఆటంకం కలిగించేలా పోలీసు అధికారులు వ్యవహరించరాదని కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. కంటోన్మెంట్ వెస్ట్ మారేడ్పల్లి ప్రధాన రహదారి ఇరువైపులా ఉన్న ఫుట్పాత్లపై చిరు వ్యాపారుల సాధక బాధకాలు అడిగి తెలుసుకున్నారు. ట్రాఫిక్ నిబంధనల్లో ఫుట్పాత్, తోపుడు బండ్ల చిరు వ్యాపారులకు నిబంధనల్లో కొంత వెసులుబాటు కల్పించాలని ట్రాఫిక్ అధికారులకు సూచించారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ స్థానాలు సాధించడంతో తార్నాకలో బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. తార్నాక బీజేపీ అధ్యక్షుడు ఉపేందర్ ఆధ్వర్యంలో తార్నాక చౌరస్తాలో టపాసులు కాల్చి మిఠాయిలను పంపిణీ చేసుకున్నారు. ఆ అవినీతి ప్రభుత్వానికి ఢిల్లీ ప్రజలు సరైన గుణపాఠం చెప్పారన్నారు. దేశ రాజధాని ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై మరోసారి విశ్వాసాన్ని వ్యక్తం చేశారన్నారు. నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లి చౌరస్తాలో బీజేపీ సంబరాలు జరిపింది. ఢిల్లీలో బీజేపీ ఘన విజయం సాధించడంతో మాజీ చైర్మన్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో టపాసులు పేల్చి స్వీట్లు పంచారు. దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న ఏకైక వ్యక్తి నరేంద్ర మోదీ అని అన్నారు. ఢిల్లీలో బీజేపీకి పట్టం కట్టిన ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. రానున్న రోజుల్లో కూడా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు మోదీపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని మేడ్చల్ జిల్లా అర్బన్ బీజేపీ అధికార ప్రతినిధి గోపాల్ గౌడ్ అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో నాచారం చౌరస్తాలో గోపాల్ గౌడ్ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ జ్యోతి ప్రజ్వలన చేసి కోటి కుంకుమార్చనను ప్రారంభించారు. తలసాని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రీసర్వే నిర్వహించి పద్మశాలీల లెక్కలను పక్కాగా తేల్చాలని తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రభుత్వం చూపిన తన సామాజిక వర్గ లెక్కలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని అధ్యక్షులు రాజకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం మొత్తం పద్మశాలీలు కేవలం 11 లక్షలు మాత్రమే ఉన్నారని చెప్పడం విడ్డూరమని మండిపడ్డారు. సుమారు 30 లక్షల పైచిలకు పద్మశాలీల జనాభా ఉంటుందని అన్నారు. తప్పుల తడకగా ఉన్న కులగణను సరిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. సికింద్రాబాద్ పీజీ కళాశాల ముందు ఫీజీ ఫైనల్ ఇంటర్ విద్యార్థులు ధర్నాకు దిగారు. 6 నెలలు జరగాల్సిన సెమిస్టర్లు ముందుగా పెట్టడంతో విద్యార్థులు కళాశాల ముందు నిరసన తెలిపారు. సిలబస్ పూర్తి కాకపోవడంతో ఎగ్జామ్ డేట్ ను పొడిగించాలని డిమాండ్ చేశారు. ప్రిన్సిపల్ వచ్చి విద్యార్థులతో చర్చించారు. సోమవారం వరకు సమయం కోరి విద్యార్థులను క్లాస్ రూమ్ లోకి పంపించారు. ఖచ్చితమైన తమ డిమాండ్ నెరవేర్చకపోతే మళ్లీ ఉద్యమిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు. సినీ నటుడు ఆదిత్య మీనన్, పూనం సింగ్ భక్షిల ఆధ్వర్యంలో భక్షి అండ్ మీనన్ ఎంటర్టైన్మెంట్ ప్రారంభమైంది. ప్రారంభోత్సవంలో వెండితెర, బుల్లితెర నటులు సందడి చేశారు. మినిస్టర్ రోడ్లోని ఇలాచీ రెస్టారెంట్లో జరిగిన ఈ కార్యక్రమంలో సినీ నటుడు ఆదిత్య మీనన్, బుల్లితెర నటుడు సెల్వరాజ్తో పాటు పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, మోడల్స్ మధ్య ఈవెంట్ ఆహ్లాదకరంగా సాగింది. మందకృష్ణ మాదిగ మంత్రి దామోదర రాజనరసింహపై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని మాదిగ నవనిర్మాణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పాల్వాయి నగేష్ డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణలో కీలక భూమిక పోషించిన దామోదర రాజనరసింహను మంత్రి పదవి నుంచి తొలగించాలని వ్యాఖ్యలు చేయడం పట్ల తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తున్న మందకృష్ణ మాదిగ అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ఇప్పటికైనా మందకృష్ణ మాదిగ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లోని సెంట్రల్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీలో మిషన్స్ ను రోటరీ క్లబ్ జిల్లా గవర్నర్ నామినీ ఆర్టీఐ ఉదయ్ పిల్లాని అందజేశారు. ఈ మిషన్స్ క్యాన్సర్ బాధితులకు శరీరంలోని ప్రోటీన్ విశ్లేషణ, రక్త క్యాన్సర్ ను గుర్తించే సెబియా ఎలక్ట్రోఫోరోసిస్ యూనిట్లని తెలిపారు. ఫ్రాన్స్ టెక్నాలజీతో తయారైందని, ఇది పూర్తిగా ఆటోమేటెడ్ మిషన్ అని తెలిపారు. అబిడ్స్ పోలీస్ స్టేషన్లో డీఐ నరసింహపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు డీఐ భార్య ఫిర్యాదు చేసింది. అదనపు కట్నం కోసం మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెడుతున్నాడని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లింది. పెళ్లై 12 ఏళ్లు అవుతుందని, తనకు 2 పిల్లలున్నారని తెలిపింది. అదనపు కట్నం తీసుకురాకపోతే రెండో పెళ్లి చేసుకుంటానని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో పాప పుట్టినప్పుడు 1.5 లక్షల డబ్బులు, తులం బంగారం తీసుకున్నాడని తెలిపింది.
హైట్ నగర్ లో గంజాయి స్మగ్లర్లను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశా నుంచి హైదరాబాద్ కు గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నారు. ఓ మహిళతో పాటు ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 14 కేజీల గంజాయి కారును స్వాధీనం చేసుకున్నారు. గంజాయి స్మగ్లింగ్ లో మహిళ కీలక పాత్ర పోషించినట్లుగా తెలుస్తోంది. చెర్లపల్లి ఈసీ నగర్ లో బొడిగ బాలయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలంగాణ ఓపెన్ చెస్ ఛాంపియన్షిప్ 2025 నిర్వహించారు. ఈ చెస్ ఛాంపియన్షిప్ 2 రోజులు నిర్వహించారు. 113 మంది టోర్నమెంట్ లో పాల్గొన్నారని ట్రస్ట్ చైర్మన్ బొడిగ రవి, అధ్యక్షులు బొడిగ రాజు గౌడ్ తెలిపారు. బసవతారకం ఆసుపత్రి వద్ద క్యాన్సర్ పై వాగ్దాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిపిసివి ఆనంద్ పాల్గొన్నారు. బసవతారకం హాస్పిటల్ నుంచి చెక్ పోస్ట్ వరకు ర్యాలీ నిర్వహించారు. వాగ్దాన్ లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.